బాగా చదువుకునే అమ్మాయి కామాక్షి గారికి ఇండియాలో ఎందుకు మెడిసిన్ సీట్ రాలేదు, చైనా ఎందుకు వెళ్ళింది? వచ్చింది సార్, వచ్చిందా? అందరికీ అదే. అంటే నేను ఎప్పుడు చెప్పాను కదా, ఐ స్టిల్ రిమెంబర్ మేమందరం నేను విజయవాడ వెళ్ళి జిప్మర్ ఎగ్జామ్ రాసాను. అప్పుడు జిప్మర్ ఉండేది పాండిచేరికి, అండ్ 100 సీట్సే ఉండేవి. 100 సీట్సే ఎవ్రీ ఇయర్. ఎగ్జామ్ అయిపోయింది, తాతయ్య వాళ్ళు, నేను, పిన్ని అందరం కలిసి ఇంక అమ్మాయి అయిపోయింది చదువు, పుస్తకాలన్నీ పక్కన పెట్టు అని అందరం కాశీ వెళ్ళాము. దట్ వాస్ మై ఫస్ట్ కాశీ విజిట్ అనమాట వెన్ ఐ వాజ్ 17. సో అక్కడ ఫుల్ ట్రిప్ ఎంజాయ్ చేసి రిటర్న్ వస్తున్నప్పుడు ట్రైన్లో ఉన్నప్పుడే వీ గాట్ ఏ కాల్. ఆ 15 days ట్రిప్, 15 daysలో వచ్చేసాయి రిజల్ట్స్. జిప్మర్వి చాలా ఫాస్ట్గా వస్తాయి. సో వీ గాట్ ఏ కాల్ దట్ యూ గాట్ ద సీట్. యా. సో దే సెడ్ ఉన్నవి 100 సీట్సే, మీకు 112th ర్యాంక్ వచ్చింది. 112th ర్యాంక్ వచ్చింది, బట్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. ఎవరైనా డ్రాప్ అవుట్ అయినా ఆర్ రాకపోయినా, కొంతమంది ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ ఇస్తాం కదా సార్, మనకు తెలుసు కదా కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది. ఎంసెట్ రాస్తాము, ఎయిమ్స్ రాస్తాము, జిప్మర్ అన్నీ రాసి దే వాంట్ టు సెలెక్ట్. సో దే సెడ్ ఛాన్స్ ఉంది, లేదు అంటే కూడా వీ కెన్ గివ్ యూ అండర్ డిఫరెంట్ కోటా రిజర్వేషన్ కిందకి. మేబీ యూ హ్యావ్ నార్మల్గా సార్ ఇండియాలో సీట్స్ కొనాలంటే కోట్లు సార్, మెడికల్ సీట్స్ ఎవ్రీబడి నోస్. 2011 కోట్లు అవుతుంది. సో దే సెడ్ యూ మైట్ హ్యావ్ టు పే 15 lakhs. I don't know if I should speak about it in front of the camera, but it is very long ago, and ఇప్పుడు జిప్మర్ ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి చెప్తున్నాను. సో దే సెడ్ ఒక 15 lakhs పే చేస్తే కన్ఫర్మ్గా సీట్ ఉంటుంది, లేదంటే యూ హ్యావ్ టు వెయిట్. దెర్ ఇస్ స్టిల్ ఛాన్స్ బికాస్ యూ గాట్ 112th ర్యాంక్. సో 12 చాలా హ్యూజ్ మార్జిన్ ఉండింది రావడానికి. బట్ మై థింగ్ వాజ్ ఎవ్రీబడి వర్ లైక్, పాండిచేరి వెళ్ళిపోతుందా, ఇప్పుడు అక్కడ చదువుతుందా, ఇక్కడ ఏం ఒక పక్క నుంచి దేవర్ టెలింగ్ లాంగ్ టర్మ్ రాస్తావా, ఇంకొకసారి ఎంసెట్ మళ్ళీ ట్రై చేస్తావా. నాకు ఫస్ట్ నుంచి ఎంసెట్ ఇంట్రెస్ట్ లేదు, నాకు అదే ఉండింది. బికాజ్ ఐ వాంటెడ్ టు గో అవుట్ అండ్ స్టడీ. ఎంత అవుట్ అనేది నాకు తెలియదు, కానీ ఐ వాంటెడ్ టు గో అవుట్ అండ్ స్టడీ. ఐ వాంటెడ్ టు, చెప్తున్నాను కదా, నేను పెరిగిన సర్కమ్స్టాన్సెస్, చూసిన కండిషన్స్తో నాకు అర్థమవుతా వచ్చింది, నాకు ఇల్లు, కాలేజ్ ఆర్ స్కూల్ తప్ప నాకేం తెలియట్లేదని నాకు అర్థమైపోయింది. నేను మమ్మీకి చెప్పాను, నేను ఇక్కడ చదవను, నేను ఇక్కడ ఉండను. ఐ వాంట్ టు గ్రో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మోర్ దెన్ ఎనీథింగ్. నేను చెప్పాను కదా, నా ఏజ్ కన్నా నేను ఎక్కువ మెచ్యూర్గా ఉండేదాన్ని. సో అట్ 17 yearsకే ఐ అండర్స్టూడ్ దట్ I need to evolve as a human being rather than just mugging up medical books and staying here అనేసి. సో అక్కడి నుంచి ద రెవల్యూషన్ స్టార్టెడ్. ద చేంజ్. కామాక్షి 17 years ముందు వరకు ఒకటి, 17 తర్వాత as very different person. That was the main incident in my life. మాకు బాబు గారు KVR డయాగ్నోస్టిక్స్ ఉంది, మన చిరంజీవి గారి తోడల్లుడు వెంకటేశ్వర గారు వాజ్ ఆర్ పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ చెన్నైలో ఉన్నప్పటి నుంచి. సో మా ఫాదర్ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తారనమాట, KVR దగ్గర. హీ వాజ్ లైక్, నేను చూస్తూ ఉన్నాను వేరే యూనివర్సిటీస్, అసలు అవుట్ సైడ్ ఇండియా అసలు ఎవరైనా MBBS చేస్తారా. మా ఫార్ రిలేటివ్స్లో ఒకళ్ళు చైనాలో డాలియన్ యూనివర్సిటీలో చేశారు. సో దే సెడ్ బాగుంది అక్కడ, చాలా బాగుంది. ఇప్పుడు మా అమ్మాయి విజయవాడలో ఇంటర్న్షిప్ చేసి షీ ఆల్సో గాట్ గోల్డ్ మెడల్, నౌ షీఈస్ వర్కింగ్ అంటే నేను తనతో మాట్లాడడం జరిగింది. అయితే మా మమ్మీ కొంచెం నమ్మకం కలిగింది మన సైడ్ నుంచి, ఎందుకంటే ఐ బిలాంగ్ టు కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్, మన వాళ్ళు వెళ్ళారంటే ఉంటుంది అని. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ అడమెంట్. అస్సలు మై ఫాదర్ ఇస్ అ ఆపరేటివ్ కెమెరామ్యాన్ ఇండస్ట్రీలో. దెన్ హీ సెడ్, బాబు గారి దగ్గరికి వెళ్దాం పద. ఆయన పంపించు అంటేనే నేను పంపిస్తా, లేదంటే గో డూ లాంగ్ టర్మ్, ఎంసెట్లో సీట్ తెచ్చుకొని ఇక్కడే చెయ్యి, నీకు ఒకవేళ పాండిచేరి వెళ్ళాలని లేకపోతే. బాబు గారు పిలిచి లైక్, మురళి నువ్వు బయటకు వెళ్ళు అంటే, ఈ మేడ్ మీ సిట్ ఇన్ హిస్ క్యాబిన్ అండ్ హీ ఆస్క్డ్, చెప్పు ఏంటి, వాట్ ఈస్ ద డిస్కషన్. ఐ సెడ్, సార్ ఐ గాట్ అ సీట్ హియర్, ఐ హ్యావ్ అ ఛాన్స్ ఫర్ మీ టు ఇక్కడ అడ్మిషన్ వస్తుంది నాకు. నేను ఒక 15 lakhs పెడితే పక్కా వస్తుంది. బట్ ద థింగ్ ఇస్, నేను ఎదగను సార్ మనిషిగా ఇక్కడే ఉండిపోతే. ఐ వాంట్ టు ఇవాల్వ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కల్చర్స్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ లైఫ్. ఇక్కడే ఉంటే నాకు ఎందుకు ఎదుగుదల కనిపించట్లేదు. నాకు జెన్యున్గా ఐఎమ్ ఎ వెరీ క్యూరియస్ పర్సన్, సో ఐ వాంట్ టు గ్రో.
myself. Myself. Then he said, he called my father and said, మురళి నువ్వేం ఆలోచించకుండా ముందు అమ్మాయిని పంపించేసి అన్ని ఏర్పాట్లు చేసుకో. హీ హ్యాడ్ అ కన్సల్టెన్సీ నియర్ బై అనమాట. ఫిలిం నగర్లో మనకి మెడికో అబ్రాడ్ అండ్ కన్సల్టెన్సీ విచ్ యూస్ టు సెండ్ స్టూడెంట్స్ ఆల్ అక్రాస్ ది వరల్డ్. అప్పట్లో బాగానే ఫేమస్, చాలా ఫేమస్. సార్ బాబు గారే, వెంకటేశ్వరరావు గారే హీ యూస్ టు డూ ఆల్ ద టెస్ట్ అనమాట. మనకి వీసా ప్రాసెస్ కోసం టెస్ట్ చేయాలి కదా, ఇక్కడే జరిగేవన్నమాట కేవీఆర్ డయాగ్నోస్టిక్స్లో. హీ సెడ్ నీకు అంత నమ్మకం లేకపోతే నాకు తెలిసిన కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళ త్రూ వెళ్ళండి అనేసి. సో అలా వన్ థింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్ అండ్ దెన్ ఇంకా ఆయన నాకు మాట ఇచ్చేసారు, చెప్పడానికి లేదు, ఆయనకి సైలెంట్ అయిపోయారు. అలా దొరికిపోయాడు మీ ఫాదర్. మురళి గారు కెమెరామెన్, ఆయన ఈజ్ అన్ ఆపరేటివ్ కెమెరామెన్. ఎవరి దగ్గర చేసేవారు? శ్రీనివాస్ రెడ్డి గారు, ఈవీవి గారి దగ్గర. అంతా ఇండస్ట్రీ వాళ్ళే. బట్ ఆయన ఎప్పుడు హీ వాజ్ నెవర్ ఎంకరేజింగ్ ఆర్ హీ నెవర్ లెట్ అస్, మీ ఆర్ మై బ్రదర్, హీ మమ్మల్ని అసలు రానివ్వలేదు, మమ్మల్ని చాలా దూరంగా పెట్టారు. నేను చాలా వరకు ఈ విషయాన్ని బయటకి ఎందుకు చెప్పేదాన్ని కాదంటే, నేను చాలా ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చానో నాకు తెలుసు. సడన్లీ పీపుల్ విల్ థింక్ వాళ్ళ ఫాదర్ వల్ల నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా కష్టం అనేది నా సొంతం, అది నా జర్నీ. కంప్లీట్లీ అగ్రీ విత్ యూ. అయితే ఈవీపీ సత్యనారాయణ గారి సినిమాలన్నీ శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు. ఆటోమేటిక్గా మీ ఫాదర్ పక్కనే ఉండి వెరీ క్లోజ్. బాగానే అయితే అన్ని కంట్రీస్ తిరిగి వస్తుంటారు. అప్పుడు అవన్నీ మీకు గిఫ్ట్లు తెచ్చేవాళ్ళ మీ ఫాదర్? బాగానే, అంతా బాగానే ఉండేది, అన్ని రకాలు బాగానే ఉండేది. కానీ సంథింగ్ ఎక్కడో ఓ చిన్న, అంటే అన్ని రకాలంటే మనకు చాలా వరకు ఒక ఐ థింక్ మన ఫ్యామిలీ బ్రింగింగ్ అప్లో సార్ ఫైనాన్షియల్గా ప్రొవైడ్ చేస్తే అదే పేరెంటింగ్ అని నమ్ముతాము. కరెక్ట్. సో నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ యాజ్ ఎ చైల్డ్ పిల్లలకి డబ్బులు అవసరం లేదు, నువ్వు తెచ్చే గిఫ్ట్స్ అవసరం లేదు. వీ వాంట్ యూ, we want that love, that appreciation, that affection from you, that touch. So that validation, పిల్లలకి బిగ్గెస్ట్ వాలిడేషన్ ఏం సార్? టీచర్స్, పేరెంట్స్ వాళ్ళ లైఫ్ అంతా 10th వరకు గానా 16 దాకా అంతే కదా, అంతే. ఆఫ్టర్ దట్ they get matured something. సో అంతా బాగానే ఉందా అంటే బయటకు కనిపించడానికి అంతా అందరికీ బాగానే ఉంటుంది.